కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు రెండవ భావంలో అంటే ధనస్థానంలో శని సంచారం జరుగుతూ ఏలినాటి శని ఎండింగ్ లో ఉంది. అంటే ఇంకొక సంవత్సరంలో ఏలినాటి శని అయిపోతుంది. అయితే ఏలినాటి శని అయిపోయే క్రమంలో ఉత్తరాభాద్ర నక్షత్రము నుంచి రేవతి నక్షత్రంలోకి శని యొక్క సంచారం మారనుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? వచ్చే సంవత్సరం మే వరకు ఉంటుంది ఈ యొక్క సంచారం అనేటువంటిది. మరి దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మరియు మీ యొక్క జన్మ జాతకంలో లగ్నం నుంచి 12 భావాల్లో శని ఉన్నట్లయితే ఎటువంటి వాటి మూలంగా మీరు జాగ్రత్త పడాలి, ఎలా చేసుకుంటే మీకు బాగుంటుంది, అంటే ఏ విషయాల్లో మీరు ఏ విధంగా మీరు ఆలోచిస్తే ఏ విధంగా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి వచ్చే నెల మే 16వ తేదీ శని జయంతి వస్తుంది. దాని గురించి కూడా చెప్తాను. అయితే ఇక్కడ మీకు రెండవ భావంలో ఉన్నందుకు ఇది ధనస్థానంలో ఉంది, కాకపోతే బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నందుకు ఎప్పటి నుంచో చూడండి కొంతమందికి సంతానం ఎడ్యుకేషన్ అయిపోయిందండి కానీ ఇంకా ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువగా పిల్లల కంటే ఎక్కువగా, ఎందుకంటే సెటిల్మెంట్ అనేటువంటిది ఒకటి అవ్వాలి. ఉద్యోగం వస్తే తర్వాత వివాహం చేయొచ్చు, దాని తర్వాత ఇంకొక దీంట్లోకి వెళ్తాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఏంటంటే శని ఎప్పుడైతే బుధుడు యొక్క నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడో సంతానానికి ఏదో ఒక ఉద్యోగం ఎంతో కొంత దాంట్లోకి ఫస్ట్ అయితే సెటిల్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అమెరికా కాకుండా ఇంక వేరే దేశాలు, ఇప్పుడు అమెరికా కంటే కొంచెం ఇబ్బంది ఉంది, వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మరియు రీసెర్చ్ రిలేటెడ్ పిహెచ్డీ చేయడానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ మీ కుంభం వారికి కూడా షేర్ మార్కెట్ వైపు వెళ్ళాలని ఆలోచన పెంచుతుంది, ఎలా అయితే వృశ్చికం వారికి పెంచుతుందో. ఎందుకంటే అక్కడ వృశ్చికానికి 8, 11 అధిపతి అయితే ఈ కుంభానికి పంచమ లాభాధిపతి అవుతాడు బుధుడు, పంచమ అష్టమాధిపతి అవుతాడు. కాబట్టి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు యొక్క నక్షత్రంలో శని ద్వితీయ లాభ సంబంధం కలిగి ఉన్నాడు. అక్కడ అంటే ధనస్థానంలో ఉంటూ లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఇది మరి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే ఇక్కడ ఒకటి విషయం, మీ జన్మజాతకంలో గనక 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ అవి శుభ ఫలితాలు ఇస్తూ ఆ యొక్క ఫలితాల్లో ప్రత్యేకంగా మీకు ఒక నీచభంగ రాజ్యయోగం కానీ విపరీత రాజ్యయోగం కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి రెండవ స్థానంలో శని ఉన్నప్పుడు అంటే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ 16 మే తారీఖు రోజు మనకి శని జయంతి కూడా వస్తుంది. అయితే ఈ శని జయంతి వస్తున్నందుకు అంటే మీ యొక్క రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ శని భగవానుడు ఎక్కడ ఉంటే ఎటువంటివి చేయాలనేటువంటిది ఉంటుంది ఆ రోజు శని జయంతి రోజు. ఉదాహరణకి మీకు లగ్నంలో ఉన్నాడు, ఎన్ని రాశి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి శని జయంతి రోజు అని చెప్పి చూసుకున్నట్లయితే ఒంటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకనే కాదు ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నప్పటికీ లేదా శని మహాదశ నడుస్తున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శనివారం నాడు నువ్వుల నూనె చక్కగా ఒంటికి రాసుకొని మీరు స్నానం చేయండి, అభ్యంగ స్నానం అంటారు. అలా చేసినట్లయితే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ప్రభావం తగ్గుతుంది. మీరు 16వ తేదీ మీరు శని జయంతి రోజు అది ఖచ్చితంగా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు లగ్నంలో శని ఉన్నప్పుడు ఫస్ట్ బద్ధకించడం ద్వారా మనిషి ఇబ్బంది పడతాడు, బద్ధకం ద్వారానే అన్ని కోల్పోతూ ఉంటాడు. ఇది ప్రధానంగా మీరు మార్చుకోవాలి. ఇక రెండవది ధనస్థానంలో ఉంటారు శని. కొంతమందికి అందరూ భయపడతారు, అమ్మో ధనస్థానంలో ఉన్నారండి. మీ లగ్నానికి శుభుడు అయితే కనుక ధనస్థానంలో ఉన్నా మంచిదే, ఇంకా వాళ్ళకు ఆయిల్స్ ఐరన్ ద్వారా ధనయోగం కలుగుతుంది. అయితే ధనస్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం సహజ శుభగ్రహమా సహజ పాపగ్రహమా, పాపకర్తెల్లో ఉన్నాడా శుభకర్తెల్లో ఉన్నాడో చూసుకోవాలి. గురువు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు, శుక్రుడు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు. అది ఎలా ఉంది, కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఆ యొక్క శని యొక్క ప్రభావం మీకు మంచిగా జరగాలి, సరే బాగాలేడు రెండో స్థానంలో ఉండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే రెండో స్థానంలో ఉండే శని యొక్క ప్రభావం మీకు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం తగ్గిస్తుంది. అలాగే మూడో భావంలో ఉన్నారు ఉదాహరణకి మీకు శని, పరాక్రమ యోగము, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు శాస్త్రాల్లో. కానీ మూడో స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ఒక ఆలయానికి రోజు నడుచుకుంటూ వెళ్ళి రావడం చేస్తుండాలి, 3లో ఉన్న 10లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొకటి, తైలము శనివారం నాడు మీరు వేసినట్లయితే మీరు మాట్లాడే కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా శని యొక్క స్తోత్రాన్ని రోజు పఠించాలి మూడో స్థానంలో ఉంటే. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిచ్చరం చదవచ్చు. అలాగే 4వ భావంలో ఉన్నాడు, ఇక్కడ చాలా మందికి ఏంటంటే 4లో ఉన్నాడండి, ఏమి కొనకూడదు, ఏమి చేయకూడదు, మనకి విద్యాకారకుడు పాడైపోయాడు అంటారు. కాదు, లాంగ్ టర్మ్ కోర్సెస్ చేయడం ద్వారా కలిసి వస్తుందని అర్థం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కలిసి వస్తుందని అర్థం. 4లో ఉన్నా 12లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అయితే 4లో ఉన్నప్పుడు మరి మందబుద్ధి ఇస్తాడు, చదువు మీద కొంచెం ఇబ్బంది ఇస్తాడు అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకు, అది పాడైతే కొంతవరకు నిజమే, కానీ అన్నిసార్లు అది నిజం అవ్వదు. ఎందుకంటే 4వ అధిపతి బాగుంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి 4లో శని ఉన్నప్పుడు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నల్లటి వస్త్రాలు లేదా నీలం రంగు వస్త్రములు ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండండి 4లో శని ఉన్నప్పుడు. ఇక పంచమ శని అనగానే అందరికీ ఏంటంటే మందబుద్ధి, ఆలోచన సరిగా ఉండకపోవడము, లేకపోతే సంతానం ఆలస్యం అనుకుంటారు. అది మీ శుభుడైతే ఆలస్యం కాకుండా త్వరగా కూడా ఇస్తాడు, పాప అయితేనే ఆ రకంగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి జయంతి రోజు, లేకపోతే శంకర జయంతుల రోజు మీరు బెల్లంతో చేసిన ఉండలేదన పంచడం కానీ, మరియు అదేవిధంగా మీరు ప్రధానంగా కాలభైరవ అష్టకం, కాలభైరవుడికి సంబంధించిన అష్టకం రోజు చదువుకున్నట్లయితే పంచమ శని యొక్క దోషం పోతుంది. ఇక 6వ భావంలో శని ఉన్నాడు, చాలా మంచిది, ఎందుకంటే శత్రు నాశనం అంటారు 6లో శని ఉన్నా కుజుడు ఉన్నా కూడా. కాకపోతే మరి ఈ 6లో ఉన్నాడు కదంటే దీర్ఘ రోగాలు ఏమైనా ఇస్తాడా అంటే, మీరు యోగా చేయడం ద్వారా, మీరు ఫిట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయడం ద్వారా 6వ శని ప్రభావం తగ్గుతుంది. ఇక 7వ భావంలో శని, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6లో ఉన్నాడా, 7లో ఉన్నాడా, 8లో ఉన్నాడా ఒక ఎత్తు అయితే, మీకు ఏ లగ్నమై ఉన్నాడు అనేటువంటిది అక్కడ బెనిఫిట్ ఎక్కువ చేస్తాడు, ఒక్కోసారి బెనిఫిట్స్ తక్కువ చేస్తాడు. అట్లా 7వ స్థానంలో శని ఉన్నాడు, మీరు 7వ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు మహాదశలు అంతర్దశల్లో శని భగవానుడు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొంచెం మీరు ఆరోగ్యం మీద చేంజ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ప్లేస్ చేంజ్ అయితే చాలా మంచిది, ఇంట్లో ఉండకుండా బయట ఎక్కువగా ఉంటే చాలా మంచిది 7లో శని ఉన్నప్పుడు. అష్టమ శని దీర్ఘాయుష్యనిస్తాడు, చాలా కాలం బతుకుతారు అష్టమ శని ఉండేటువంటి వాళ్ళు, కాబట్టి డోంట్ వరీ. కాకపోతే ఈ కుండలిని యోగం లాంటి సాధనలు చేయాలి అష్టమ శని ఉన్నప్పుడు. ఇక భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు మీరు గురువుని నిందించడం చెయ్యకూడదు, అది మరింత కర్మను మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, శివాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, కాలభైరవ క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, వారాహి అమ్మవారి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. భాగ్యస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇక దశమ స్థానంలో శని ఉన్నాడండి, కెరియర్ లో మాకు మంచి అసలు ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎక్కడ మేము ఎదగలేకపోతున్నాం అన్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక లాభస్థాన శని చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తూ ఉంటారు. కాకపోతే ఆ లాభాలు రావడం స్లో అండ్ స్టడీగా వస్తూ ఉంటుంది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంత, అంటే మనిషి ఎంతో సంపాదిస్తాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు, ఎన్నో డబ్బులు సంపాదిస్తాడు, కానీ సుఖం అనేటువంటిది ఉండదు 12లో శని ఉన్నప్పుడు. అంటే హ్యాపీనెస్ అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ మహాదశలు నడిచేటప్పుడు కొంచెం ఏంటోనండి సుఖపడలేకపోతున్నాము, చాలా డబ్బులు సంపాదిస్తున్నాం కానీ హ్యాపీనెస్ లేదంటారు, చాలా సంపాదిస్తున్నాం కంఫర్ట్ లేదంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ కంఫర్ట్నెస్ తగ్గిస్తూ ఉంటాడు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. సేవలు ఎక్కువగా చేయాలి 12లో శని ఉన్నప్పుడు,
అంటే ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాం, అక్కడ ఏదైనా సేవ చేయడం, లేకపోతే అనాథాశ్రమానికి వెళ్ళాం, అక్కడ ఏదైనా సేవ చేయడం, గోశాలకు వెళ్ళాం, అక్కడ ఏదైనా సేవ చేయడం, ఒక హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం. మీరు ఎంత సేవలు చేస్తూ ఉంటే పనిలో శని ఉన్నప్పుడు అంత బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉండండి. బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా పంచి పెడుతూ ఉండండి, చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక శని జయంతి రోజు 16వ తేదీ మే రోజు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, నువ్వులు దానంగా ఇవ్వడము, గోసేవ చేయడము, ఇవి ప్రధానంగా చేయాలి. శని డిసిప్లిన్ కారకుడు, ధర్మబద్ధంగా ఉండడానికి కారకుడు. కాబట్టి ధర్మబద్ధంగా కనుక మీరు జీవించినట్లయితే శని యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.